కట్టెల పొయ్యిపై సింపుల్గా మటన్ కర్రీ చేయాలి. ముందుగా మటన్ను బాగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత కావలసిన పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. కావలసిన పదార్థాలు: జీలకర్ర, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, నూనె, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారం, ఉప్పు, రుచికి సరిపడా కొత్తిమీర, గరం మసాలా మరియు ధనియాల పొడి. ముందుగా మంట పెట్టి కడాయిలో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసిన మటన్ను అందులో వేసి కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు చిటికెడు సరిపడా ఉప్పు వేసి మటన్ ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. తర్వాత 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటాలను వేసి కలిపి ఉడికించాలి. ఇప్పుడు పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి మటన్ ముక్కలకు బాగా పట్టేలా ఉడకనివ్వాలి. మటన్ ఉడికిందని అనిపించిన తర్వాత కొంచెం కారం వేసి అవసరమైనంత నీళ్లు పోయాలి. ఆ తర్వాత గ్రేవీ చిక్కబడిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లి కలిపి దించాలి. ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ. ఇలా మన ఇంట్లోనే సింపుల్గా చేసిన మటన్ కర్రీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. జంపర్ మే బంపర్. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.